నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అమ్మా, నేను వెళ్ళొస్తానే. ఎక్కడికి వెళ్తున్నావు మంగా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? బయటే ఉంటాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నర్సుతో కబుర్ చేయి, వచ్చేస్తాను. సరేనా? వస్తాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. Who is that? ఏంటి దొంగల చూపేంటి? అంటే మీరు మెలకువగా ఉన్నారా లేక నిద్రపోతున్నారా అని చూశానండి. ఏంటే నన్నేదో వింత జీవిని చూస్తున్నట్టు చూస్తున్నావు? అంటే ఎందుకు నేనది కావాలని చేయలేదండి. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఆ ముద్దులో నా తప్పేం లేదండి. ముద్దేంటి? అదేనండి, నేను జైసారు పెట్టుకున్న ముద్దు గురించి. వాట్? నువ్వు జై కిస్ చేసుకున్నారా? ఎప్పుడు? ఎలా జరిగింది? అంటే ఆ ముద్దు గురించి మేడం గారు మీకేం చెప్పలేదా అండి? ముందు ఏం జరిగిందో నువ్వు చెప్పి చావు. జై నీకు ఎలా కిస్ చేశాడు? నువ్వెలా పట్టించుకున్నావు? దేవుడా, అనవసరంగా చెప్పానా? మరండి అప్పుడేం జరిగిందంటే
तस्मैकयोग तस्मैकभोगरस्मैकरागहिन्दोळम् अङ्गारदीपशृङ्गारभावसुकुमारसुन्दरम् आचन्द्रतारसन्ध्यासौन्दरीहारहारभूपालम् आनन्दतीरबृन्दाविहारमन्दारसागरम्. You beggar, manners-less idiot! How dare you to kiss my fiancé? How dare you to kiss him? I will kill you! I will kill you, you idiot! అమ్మాయి గారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు గాని మీకు బాగా కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థమవుతుంది. నిన్ను చంపినా నా కోపం తీరదే. నా జైని ఎలా ముట్టుకున్నావు? నాకు కాబోయేవని ఎలా కిస్ చేశావు? ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను నిజంగానే చంపేస్తాను. జై నావాడు. వాడికి నువ్వు కిలోమీటర్ దూరంగా ఉండాలి. అర్థమైందా నీకు? ఇంకోసారి నీలాంటి అడుక్కు తినేది జైని ఎంగిలి చేస్తే నేను ఊరుకోను. అర్థమైందా? నేను కావాలని చేయలేదంటున్నా తిడతారేంటమ్మా? మేడం గారు కూడా తిట్టారు. మీకోసమే కదా నేను మీలా నటిస్తున్నాను. ఊరికే నటిస్తున్నావా? డబ్బులు తీసుకోలేదా? నీలాంటి వాళ్ళు కూడా ఫీల్ అయితే ఫీలింగ్స్ కి మీనింగ్ ఉండదే. డబ్బు లేని మీలాంటి వాళ్ళకు కూడా పౌరుషాలా? ఛీ! నేనేది చెబితే అది చెయ్యడానికే నువ్వొచ్చావు అంతే తప్ప నీకంటూ ఏ వాల్యూ లేదు. నువ్వు జస్ట్ నేను ఎలా ఆడమంటే అలా ఆడే బొమ్మవి మాత్రమే. తెలిసిందా? తెలుసమ్మా. పేదవారి కోపం పెదవికి చేటని బాగా తెలుసు. కిస్ పెట్టాక జై నీతో ఏమన్నాడు? సారీ చెప్పారు. నువ్వు థ్యాంక్స్ చెప్పావా? నాది కాని దాన్ని ఆశించే మూర్ఖురాల్ని కాదు నేను. మా అమ్మ నన్ను అలా పెంచలేదండి. యా సైట్ అంతా బాగానే ఉంది, కానీ ఒక్కసారి మనం వెండర్స్తో కూర్చొని మాట్లాడదాం. యా బట్ ఇంకా చాలా మాట్లాడేది ఉంది వాళ్ళతో. అది మాట్లాడాక మనం ఫైనలైజ్ చేద్దాం. దానికి కావాల్సిన పేపర్స్ అణిగున్నాడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా హాయి మహిమా. హలో హలో హలో. యా వింటున్నాను.
ఏంటి ఇలా డిస్టర్బ్ అవుతున్నాను? నో జై, ఏంట్రా ఇది? కమాన్ జై, కాన్సన్ట్రేట్ 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 మ్యాన్. ఎస్, ఛా, ఆహా, ఇదిగో తెల్ల చీర పెట్టుకో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. మీనాక్షి, మీనాక్షి, ఇదిగో మీనాక్షి. వచ్చే వచ్చే ఇందాక నుంచి ఆ ఒక్క మాట వలివేయడం తప్ప వచ్చినా ఒళ్ళో పాడడం లేదు నువ్వు. ఇదిగో కాసేపు ఆగితే తిది తేదీ రెండూ మారిపోతాయి. ఆ తరువాత మళ్ళీ కోడి కూసే వరకు మంచానికి కంచానికి అన్నిటికీ పస్తే అర్థం చేసుకోవే మీనాక్షి. అలాగేనండి. నువ్వు రా చెప్తాను. ఇదిగో నువ్వు అలా నవ్వకు. ఉన్న ఒక్క గడియ ఏ గండమో వచ్చి మింగేకి మునిపే త్వరగా రావే. నువ్వు రా బంగారం. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాళ్ళ ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా? యాచకులు కూడా వచ్చే సమయం కాదే. వస్తున్నా, వచ్చే వచ్చే. వస్తున్నా వస్తున్నా. అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టడం కాకుండా తీసేలోపు బాధటం ఒకటి. అసలే మనశ్శాంతి లేకుండా చూస్తున్నాం. మా పనులు మమ్మల్ని చేసుకోండి ఎవరు వీళ్ళు? అబ్బబ్బబ్బా, ఎవరు? ఉరుములేని పిడుగులా ఈ టైంలో ఈయనొచ్చాడేమిటి? చారిని పిలవండి. సార్, నేనే చారిని. చారి, వంటవాళ్ళ ఏంటి డ్రెస్సు? ఇంట్లో నేనే వంట చేస్తానని ఈయనకిలా తెలిసిందబ్బా. ఓ, ఈ ఇంట్లో మేము ఇలాగే ఉంటామండి. కర్ణుడు కవచకొండలాలతో ఉన్నట్టు ఎప్పుడూ మీలా కోట్లో ఉండాలంటే కష్టం కదండి. చారి, సెటర్ లాప్తావా? అయ్యో రామా, మీకు అలా అర్థమైందా? ఇలా బయట నుంచి పెట్టి మాట్లాడతావా? రామరామా, నా దేవుణ్ణి బయట నిలబెట్టేశానేమిటి? రండి లోపలికి రండి. రండి సార్, రండి సార్, రండి కూర్చోండి. నీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని వచ్చాను చారి. అయ్యో, దానికోసం మీరు ఇంత దూరం రావాలా? వాట్సాప్ లో షేర్ చేస్తే సరిపోయేది కదా. చారి, సారీ సార్. అది స్ట్రైట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం కాబట్టి ఇంటి వరకు వచ్చాను. ఈ టైంలోనా? దరిద్రుడికి ఏరేవికిల్లా ముళ్ళ పరిగే పడిందని ఇప్పుడు కూడా. చారి, సార్, నువ్వు వెజిటేరియన్వే కదా? ఎస్ సార్. మరి ముల్లపర్గా అని నాన్ వెజ్ డైలాగులు చెప్తున్నావు? సారీ సార్, అమంగళం ప్రతిహతమవుగాక. తిడుతున్నావు చారి? అయ్యో, ఇది తిట్టు కాదు మహాప్రభు. దేవుణ్ణి ఎక్స్క్యూజ్ చేయమని కోరుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా విషయానికి వద్దాం. ఇటు కాని టైంలో వచ్చి టైం వేస్ట్ చేస్తుంది ఈయన నేనా? సార్, ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏమిటో? స్మాల్ పర్సనల్ ప్రాబ్లం చారి. ప్రాబ్లం మీదా నాదా సార్? నాదే. మరి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? చారి, ప్రాబ్లం పర్సనల్ అయినా అది నా ప్రొఫెషన్కి ప్రమాదం అయ్యేలా ఉంది. అందుకే డైరెక్ట్గా వచ్చాను. ఇలా జరిగేది కాదు సార్. చారి, నేను జరిగిపోయిన దాని గురించి చెప్పట్లేదు, జరుగుతున్న దాని గురించి చెప్తున్నాను. ఏం జరుగుతుంది సార్? నా కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది చారి. పదే పదే అదే గుర్తొస్తుంది. అదే అంటే ఏమిటి సార్? అదే అయ్యా. అదే అంటే ఏమిటి సార్? అదే అని చెప్తున్నా కదా. అదే అంటే ఏమిటో చెప్పండి మహాప్రభు. అదే కిస్, ముద్దు.
అద తీరుస్తుంటే ఆహా ఆ హాయే వేరు సార్. ఆ తరువాత మన తలంటి స్నానం చేయించి బొచ్చు టవల్తో తల తుడిచి టేబుల్ మీద వేడివేడి అన్నం వడ్డించి గోరు ముద్దలు చేసి అలా నోటికి అందిస్తుంటే సార్ ఆహా. స్టాప్ ఇట్ చారి. సొల్యూషన్ చెప్పమంటే నీ చాదస్తమని చెప్తున్నావు ఏంటి? సొల్యూషన్ ఏమిటి సార్? ఎలా బ్రేక్ చేయాలి దీన్ని? ఎందుకు సార్ బ్రేక్ చేయడం? మిఠాయి తింటున్నప్పుడు నోరంతా తీపవుతుంది, తిన్న తర్వాత కూడా కాసేపు ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. మళ్ళీ ఆ స్వీట్ ఫ్లేవర్ కావాలనుకోండి, మరో మిఠాయి తీసుకుని నోట్లో చక్కగా వేసుకోవడమే. ఎందుకు సార్ అంతగా ఆలోచిస్తారు? ఎలాగూ నిత్యా మేడం మీకు కాబోయే మిస్సెసే కదా, మీరు అడిగితే కాదంటారా ఏమిటి? ఐ డోంట్ వాంట్ ఎనీ స్వీట్ చారి. నేను నా గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి ఏం చేయాలో చెప్పు. దేవుడా, ఇంకా ఇనుములో హృదయం మొలిచిందనుకున్నాను, పువ్వు బదులు ముళ్ళు మొలిచిందా? ఎస్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఇప్పుడు అంత మంచి సలహా నేనేం చెప్పాను సార్? ఏమండి? వస్తున్నా. అంటే మీనాక్ష? నా బతుక్కి మీనాక్షి కాక మరో కామాక్షి ఉంటుందా సార్? సారీ, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలే కదా? లేదు సార్. ఓకే చారి, చాలా లేట్ అయింది. రేపు ఆఫీస్లో కలుద్దాం. ఏమండి? మీనాక్షి వస్తున్నా. ఏమండో రండి. ఏమిటే వచ్చేది? ఇక్కడ తిది తేదీ రెండూ మారిపోయి పుణ్యకాలం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇంక నువ్వు అక్కడ నేను ఇక్కడ తప్పదు. ఎందుకండి? ఎందుకంటే నేను నీకు మొగుడినైతే ఇప్పుడు వచ్చిన నాకు మొగుడు ఏడుకొండలవాడా వెంకటరమణ. నా పుణ్యకాలం కాస్త అయిపోయింది. నా జీవితానికి నీ జీవితానికి శుభంగా పడినవుడావు. గుడ్ మార్నింగ్ మంగా. గుడ్డు గుడ్డు. హ్యావ్ ఇట్. సారీ, తీసుకో. ఏంటది? బెడ్ కాఫీ. కాఫీ ఉంది, మరి బెడ్ ఏది? బెడ్ కాఫీ కాదు మంగా, బెడ్ కాఫీ అంటే నిద్ర లేవగానే తాగేది. ఛీ! పళ్ళు తోముకోకుండా పాచిమహంతో తాగుతారా? సిటీలో ఇలాగే తాగుతారు మంగా. ఈ మంగ తాగదు. ఓకే, ఇప్పుడేంటి? పేస్ట్ బ్రష్ కావాలి అంతే కదా? 1 minute. అక్కర్లేదు. మరి నా బ్రష్. ఏయ్ మంగా, ఆగు. ఏయ్ మంగా, ఆగు. మంగా, ఎక్కడికి? ఆగు. ఆగు మంగా. మంగా, ఏయ్ హే మంగా, ఏం చేస్తున్నావు? మంగ పడిపోతావు. మంగ ఏం చేస్తున్నావు? అరే జాగ్రత్త, చెప్తుంటే అర్థం కావట్లే. పడిపోతావు, కిందకి దిగు. మంగ కిందకి దిగు, పడిపోతావు. నేను పడిపోవడమా? ఇంతకంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కాను నేను. కోత కొమ్మచ్చులో నేనే ఫస్ట్. అదేమైనా ఒలింపిక్ గేమా? అంత ప్రౌడ్ గా చెప్తున్నావు. చెట్టు ఎందుకు ఎక్కావు? ఎందుకు? వాట్? హా.